నిన్న మొన్న బోర్ వేస్తున్నాము కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆపిండు అని చెప్పి గ్రామ సర్పంచ్ దుర్గంచెరువు మల్లేశ్వర గారు నా మీద లేనిపోని అబండాలని చెప్పి అభియోగం మోపి నన్ను నావులతో దూరం చేయాలని చెప్పి ఆయన ఒక కక్షపూరితమైన ఆలోచనతోటి మా వాళ్ళకు దూరం చేయాలి, నేను రాజకీయంగా నాకు నష్టం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఒక సమస్యను క్రియేట్ చేసింది. వాస్తవానికి ఏదైతే 12వ వార్డు ఉందో 12వ వార్డుల అంతా నా బంధువులే ఉన్నారు, నా ఊళ్ళే ఉన్నారు. వాళ్ళకు నీళ్లు తాగకుండా చేయకుండా ఉండడానికి కానీ విలేజ్లో కూడా కానీ ఎవరికైనా నేను ఒక లీడర్గా చిన్నప్పటి నుంచి నేను చాలామందికి పరిచయం, నా హావభావాలు అందరికీ తెలుసు. ఒక్కరికి ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాదు. ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు అవుతుంటే దాన్ని డెవలప్మెంట్ కాకుండా ఆపే చెడ్డ గుణం నాకు లేదు. ఏదైతే 12వ వార్డు ఉందో అక్కడ అందరికీ తెలుసు. ఆయన అన్నాడు హనుమంతరెడ్డి పటేల్ దేవుని లాగా వ్యక్తి అన్నాడు. నిజంగానే ఆయన దేవుని లాగా వ్యక్తి. ఇక్కడ మా వాళ్ళ ఇళ్ళకంతా ఆయన జాగాలు ఇచ్చిండు, కాయిదాలు లేకుండా నోటి మాటల మీద వ్యవహారం అయ్యి ఇల్లు కట్టుకున్నాడు మా వాళ్ళంతా. అదే రకంగా ఆ మిగులు భూమి ఏదైతుందో నేను కూడా నోటి మాట మీదనే డబ్బులు ఇచ్చిన. చిన్న చిన్న కారణాలతోటి అది రిజిస్ట్రేషన్ కోసం ఆగింది. సమస్యలుంది. ఆ సమస్యలున్న దాంట్లో పోయి నువ్వు బోరేస్తేనేమో హనుమంతరెడ్డి పటేల్ వాళ్ళ కొడుకులతోటి నన్ను నిష్టం చేయాలి, ఏనేయకపోతే నావులతోటి నన్ను నిష్టం చేయాలి అనే ఒక దురాలోచన నీకేదైతుందో 12వ వార్డులో ఉన్న మా వాళ్ళందరూ నీ దురాలోచనను అర్థం చేసుకుంటారని చెప్పి నేను విశ్వసిస్తాను. కొంతమంది అందరూ నీళ్ళు వేస్తే బోర్ వేయనిస్తలేడు. అది మల్లేశంకు నేను సూటి ఓ ప్రశ్న అడుగుతున్నా, అదే ప్లేస్ ఉందా బోర్ వేయడానికి? బంటారం ఇంకా వేరే ప్లేస్ లేదా? అదే ప్లేస్లో అయితే వేస్తా, లేకపోతే లేదు. సమస్య ఉన్న ఏదైతే ప్లేస్ ఉందో అదే ప్లేస్లో అయితే వేస్తా, లేకపోతే లేదని మాట్లాడుతాం. ఇంకో పెద్ద మనిషితోటి మాట్లాడిపించింది. చెరువు కాలువ నేను కబ్జా చేసుకున్నా అని చెప్పి. నేను చెరువు కాలువ ఎట్లా కబ్జా చేసుకున్నానో నాకు అర్థమైతలేదు. ఆయన పేరు కానీ అయితే చెరువు కాలువ చెరువు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అక్కడ వెళ్ళిపోనికి ఆయనకి రూట్ ఉన్నది. ఆయనకి ఏ రకంగా శాపదిని డైరెక్ట్ వచ్చి మీడియా ముందర మాట్లాడేది, ఏ రకంగా మాట్లాడతారు? చెరువు స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి చెరువు కాలువ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి రైతు చేనులకెళ్ళి ఏదైతే రైతు చేనులకెళ్ళి పోయిందో పట్టభూములకి వెళ్ళి పోయింది. ప్రతి రైతు చెరువు కాలువ పక్క వరకు కూడా పంట సాగు చేసుకుంటున్నాడు. అదే రకంగా నేను కూడా పంట సాగు చేసుకుంటున్నా. ఈయన నన్ను కబ్జెట్స్ పిడిపిస్తే ఆడికెళ్ళి ఈడికి పీడిపియాలి. నువ్వు అసలు పంచాయతీ సర్పంచ్ అనేటైనా పంచాయతీ డెవలప్మెంట్ కోసం ఆలోచన చేయాలి కానీ ఎవరికి పుల్లలు పెట్టాలి, ఏడ సమస్యలు తీసుకురావాలని ఆలోచన చేయాలి. ఇప్పటికైనా చెప్తున్నా, ఒక సర్పంచ్గా గెలిచినావు నువ్వు ఎవరికి రాజకీయాలు చేయకుండా, ఎలక్షన్లు వచ్చినప్పుడు చెయ్యి, రాజకీయాలు చేయకుండా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి అందరికీ సామరస్యపూర్వకంగా అందరికీ ఆమోదయోగ్యంగా పెట్టలేదు. లేనివని కాంట్రవర్సీలు పోయి మంది పట్టభూములలో వేసి వాళ్ళు పట్టభూములలో ఉన్నాడనంటే నేను ఆపినట్టు. దశరథ్ రెడ్డి పటేల్ అడుగు, ఆయన వేసుకోమన్నానంటే వేసుకో, నాకేమున్నది. తర్వాత దేవుని దయతోటి నా పేరు మీద పట్టు అయితే ఆ నెల్లీలు ఉన్నాయంటే నేను కూడా ఎన్నిక తయారున్నా, నా వాళ్ళకే కదా. అంతెందుకు ప్రభాకర్ గారు పోయిన పంచాయతీ ఎలక్షన్లో మాట ఇచ్చిండు, బోర్ ఎక్కించిండు, ఆ నీళ్ళు వాడుకొని వద్దన్నారు. ఆయన భూములు ఉన్నాయా? ఆయన ఇంటి ఇల్లు ఉందా వాడుకునేకి? ఆయనకి మన వాడి కోసమే కదా వేయించింది. అవి వాడుకోండి. వాటిని వాడుకోకుండా నువ్వు కొత్త బోరేసి నువ్వు అసలు నిజంగానే నీళ్ళు దాపాలి, నిజంగానే డెవలప్ చేయాలి అంటే ఇట్లాంటి కాంట్రవర్సీ పరిస్థితులకు వెళ్ళిపోవు కదా. ఏదన్నా నోటి కొట్లాటలు పెట్టాలి, సమస్యలు తీసుకురావాలి, ఊర్లో మంచి వాతావరణాన్ని ఖరాబ్ చేయాలని నువ్వు అనుకుంటే అది కరెక్ట్ కాదు. నువ్వేదైతే అనుకున్నావో అది నీ ఆశ నెరవేరది. మా జనాలు కూడా అంతా ఆలోచన చేస్తారు. ఏదో హోప్లా నువ్వు అన్నంత మాత్రాన
వాళ్ళు ఇంకా నీ మాటనే వింటారు అనుకోకు. మేము కూడా జనాలకు చెప్పుకుంటాం, నా పరిస్థితి నేను చెప్పుకుంటా, చెప్పుకొని ఆలోచన చేయమని చెప్తా. ఆ సర్పంచ్ క్యాండిడేట్ ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా 2-3 రోజులకు బోర్ వేయించుడు, నీళ్లు పడ్డాయి మంచిగా వాడుకోండి పంచాయతీకి. ఆ నీళ్ళు వచ్చినాయి, మోటార్ వేసిండు, బయట నీళ్లు పడుతున్నాయి, వద్దన్నారా ఎవరన్నా? ఇక పక్కకే ఉన్నాడు, ఆయన కోసం అయితే వేయలేడు కదా. సరే ఆ బోర్ నీళ్లు సారిపోకపోతే ఇంకో దాన్ని వేసుకో. అదే దశరథ్ రెడ్డి పటేల్ కడిగి ఆయన ఆమోదయోగ్యం అయితే వేసుకో, నాకేముంది. లేదు నాకు మొత్తం పట్టాయి వచ్చిన తర్వాత నేను ఆడ నీళ్లు పడతాడంటే నేను కూడా ఎన్నిక తయారున్నా కదా. ఈ తాకట్లలో ఉన్న భూముల కాడికి పోయి మాకు అక్కడికి వెళ్ళినా తాకట్లు పెట్టాలి, లేకపోతే జనాల దగ్గర నాకు చెడ్డ పేరు తీసుకురావాలని చెప్తున్నావు చూడు. అది నీ ఆలోచన కరెక్ట్ కాదు. ఊరు వాతావరణం మంచిగా ఉండాలి, మంచి ఆలోచన చేస్తేనే మంచిగా ఉంటుంది. ఇలాంటి చెడ్డ ఆలోచన చేయొద్దని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్తే. నేను మాజీ అలంపల్లి లావణ్య శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వాళ్ళ 5 ఏళ్ళు మేము ఇట్లా ఊరి కోసం పాటుపడటం, మంచి చేసినాం, డెవలప్మెంట్ చేసినాం. ఏమేమి చేసినా జనాలు తెలుసు, చేసిన పనులు మాకు చెప్పుకోవడం రాదు. ఎందుకంటే విలేజ్ చేసినాం కాబట్టి విలేజ్ వాళ్ళు ఏడేడా చేసినారు, ఎక్కడెక్కడ చేసిరో చేసి సాధ్యమైన కాడికి పని చేసిన. ఈరోజు కొత్తగా ఎన్నికయ్యారు, అతను సాధ్యమైన కాడికి మంచి పనులు చేయాలి, ఊరిని ఒక తాటు ఉంచాలి, గొడవలు రానివ్వదు. తన గెలిచి ఇదివరకు ఒక 2 నెలలు కాలేదు. తన గెలిచి 2 నెలలు కాకముందే ఎన్ని పంచాయతీలు అయితే ఎన్ని గొడవలు అవుతున్నాయి. దాన్ని ఒక పార్టీకి తీసుకుపోతాం తప్ప డెవలప్మెంట్కి దారి తీస్తలేదు. ఓన్లీ ఒక పార్టీ, నా పార్టీ కార్యకర్తలు ఇది చేయాలి, మిగతా పార్టీని డ్యామేజ్ చేయాలని. పార్టీ అనేది ఎలక్షన్ ఉంటుంది, ఎలక్షన్ అప్పుడు పోరాడతారు. ఎలక్షన్ అయిపోయినాక అందరు సమానమే. నేను గీత చేసినప్పుడు టీఆర్ఎస్లు, బీజేపీలు ప్రతి కార్యక్రమం నాకు నా కోటేలు, నా దేకరాన్ని రాలేదు. నువ్వు తీసుకుతో మాట్లాడలేదు, నువ్వు ఆ రకంగా మాట్లాడుతున్నావు, ఆ రకంగా మాట్లాడేది కరెక్ట్ కాదు. ఇక నిన్న మొన్న జరిగిన సంఘటనకు వస్తే అది కిందికి 12 వాటిలో బోరేసింది. 12 వాటిలో ఇల్లు పొలుసు బోరేసింది. అంటే 12 వాటిలో గతంలో సర్పంచ్ నిలబడ్డాకి అంటే జనన ప్రభాకర్ వ్యక్తి నిలబడ్డ ఓడిపోయిన 1 వీకే బోరేసిండు. బ్రహ్మాండంగా నీళ్ళు పడ్డాయి, అలా పైపులు దించిండు. కొద్దిగా ఓటర్ తక్కువ అయిన ఇంకో 5-6 పైపులు పడ్డాయి. 5-6 పైపులు దించి నువ్వు వాడుకో అని చెప్పిండు. ఆల్రెడీ నువ్వు అడిగినావు, ఫోన్ చేసి వాడుకోమన్నాడు. మళ్ళీ నువ్వు ఎందుకంటే అయినా నీకు ఎవరు సలహా ఇచ్చిర్రు? అది 12 వాటిలో బోరు కాదా? అవి నీళ్లు కావా? నీకు అదే పట్టభూమిలో బోర్ వేసాను, అదే పట్టభూమిలో బోర్ వేసేటోడు కొన్నుండన్నా పట్టదారునన్నా ఈ వరం మీద వచ్చింది, ఒక్కసారి వచ్చి చూసుకొని పోవని చెప్తే చూసుకొని పోయి ఎవరైనా గిట్లా 4 ఉపయోగపడుతుంటే వద్దన్నారు, వేసుకోమని చెప్తాను. ఒకరు అది కొన్నా గిట్లా లీడరే. ఇప్పుడు నేను మాట్లాడటం గిట్లా ఒక ఊరికి 5 ఏళ్ళు సేవ చేసేవాడు వద్దన్నారు. నీకు అతను పాటు రాబోదు, మాకు చెప్పేది ఇద్దరు చెప్పకపోతే పట్టదారికి చెప్పేది ఉంటుంది. నువ్వు పట్టదారికి మాకు ఇబ్బంది లేదు కదా, నువ్వు డబ్బులు ఇచ్చినాం. రేపు నువ్వు వేసేటోడో ఈరోజు అతను దేవుడు అంటున్నావు, అతను దేవుడే, అతంతా దేవుడే. కానీ వాళ్ళకు నువ్వు దేవుడు అంటున్నావు, కానీ నువ్వు వాళ్ళకి వేస్తుంటాడు ఊరందరికి తెలుసు. అది చెప్పే అవసరం మనకు లేదు. కాబట్టి చెరువు కాలువ కబ్జా చేసిన అంటున్నావు. చెరువు కాడికి వెళ్ళి ఈరోజు నువ్వు బోరేసిన ఆడదాకా వాళ్ళని పోసారు వెంకటేశ్వర చెరువు కాడికి వెళ్ళి ఈరోజు బోరేసిన దాకా నువ్వు నడుచుకుంటూ వచ్చి ఎన్ని గజాలు ఉన్నాయి చూడు. నువ్వు స్టార్టింగ్ చూడు, ఎండింగ్ చూడు. నీకు ఒక పోసార వెంకటేశ్వర శేఖర్ 6 నుంచి 7 గజాల వెడల్పు ఉంటుంది. 6 నుంచి 7 గజాల వెడల్పు ఉంటుంది. 6 నుంచి 7 గజాలు ఉన్నప్పుడు ఏడ కబ్జా చేసినట్ల. నువ్వు అసలు ఊరిని డెవలప్ చేద్దాం అనుకున్నావు, ఊరికి ముంచుదాం అనుకున్నావు. ఈ రోజు ఇట్లా ఇవన్నీ నువ్వు అనుకుంటున్నావు, మేము పిలిచి పెడుతున్నాం, ఇవన్నీ అనుకొని ఇంకా అవతల పడరాను పెట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెటర్ పెట్టి గట్టి ఒత్తిడి చేస్తే ఈ చెరువు కాడికి వెళ్ళి ఈరోజు బోరేషన్ దాకిస్తే ఎన్ని ఇళ్ళు పోతాయి, ఎన్నికైనా భూమిలో తాగులు పోతాయి. దాని గురించి మనం ఆలోచన చేసినావా? ఈరోజు వెంకటేశ్వరం అంటున్నావు, వెంకటేశ్వరం 6 నుంచి 7 గజాలు ఉన్నది. మిగతా చూసుకుంటారా నువ్వు? నీకు 2 గజం మిగతా ఉంటుంది. ఎన్నిగానే మిల్లు పోతాయి, ఎన్నిగానే భూములు పోతాయి. అసలు నువ్వు డెవలప్ చేయడానికి ఊరు నాశనం చేయడానికి వచ్చినావు. ఉంటా ఊరికి పోతావు. ఆల్రెడీ ఓటేసినప్పుడు అందరు నిజమన్నారు, ఊళ్ళో ఉన్న వ్యక్తి చూడు, బయట ఉన్న చూడదని చెప్పి. ఈరోజు బయట వ్యక్తిని జనాలకి ఆలోచన చేయాలి. జనాలకి తెలుసు పోసార వెంకటేశ్వర రోడ్కే ఉన్నది. పోయి ఆడ ఎన్ని గజాలు ఉన్నాడు అతనే ఉన్నాడు. మిగతా చెరువు కాల ఎన్ని గజాల దగ్గర ఉన్నాడు చూడండి. ఈరోజు చెరువు కాల అంటూ ఈరోజు సర్పంచుడుగా రమ్మనుడి, గ్రామ సభ పెట్టమనుడి, అందరూ ఊరంతా చెరువు కాలువ తీయాలని సంతకాలు పెడదాం. నువ్వు ఇంత గ్రామ పంచాయతీ సర్పంచ్ లెటర్ 40% లెటర్ ఇస్తారు, 40% స్పీకర్ లెటర్ ఇప్పిస్తాం, చెరువు కాలు మొత్తం తీపిద్దాం. కానీ ఎంతమంది నాశనం అవుతారు దాన్ని గమనించు. నీ వల్ల భూములు పోతాయి, కట్టుకున్న వాళ్ళు ఇల్లు పోతాయి. చెరువు కాలువ అని వేసినావు. అరే నాయన నువ్వు ఆడ బోర్ వేసినావు, ఒక మాట అడిగితే నేను ఎవరు వద్దంటువి? పట్టదారుని అడుగు, కొన్న అడుగు, ఎవరు వద్దన్నారు? ఈ జిద్దుకు ఏడంటే ఆడే పాయింట్ వేస్తావా? ఇల్లు కట్టుకుంటే ఫిట్ తాగిడిస్తలేవు, పట్టభూమిలో పోయి ఎట్లేస్తావు? ఒక మాట అడిగితే మేము మీద సేవ చేసే వాళ్ళు ఇడుస్తుంది. వాళ్ళు కొనుక్కున్న దొడ్లలో బాటలు వేసినట్టు బాట వాళ్ళకు ఉన్నది, బాట ఇచ్చిపెట్టే మిగతా మేము కొనుక్కుంటాం. కాకపోతే వాళ్ళకి ఇంకా బాట
ఇయ్యలే. మేము బాగా క్రిటిసైజ్ చేస్తాం. రేపు మేము డబ్బులు ఇచ్చి మేము మీద డబ్బులు ఇచ్చినాం, మా దగ్గర పరిస్థితి ఆలోచన చేసుకోవాలి. మాకు రిజిస్ట్రేషన్ కాలేదు, ఒక కాయం రాసుకోలేము, ఇంత ఇళ్ళ గిట్ల కాయం లేదు. మేము ఇచ్చినాక నీకు వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో తెలుసు. మీ ఇద్దరు ప్రేమ వల్ల మేము బలి కావాలన్నా? మాకు పట్ట ఉంటే నీకు గజం కాదు 2 గజాలు ఇస్తుంటే ఏమనంటే 1 లక్ష కాదు 2 లక్షలు పెడతా అంటావు. అరే అవతల నువ్వు అమ్మనికుంటే కోటి పడి 1 లక్ష 2 లక్షలు నీ షేర్లు నీ ఇంట్లో బోర్ వేస్తా, నేను 10 లక్షలు ఇస్తా. ఏనిస్తావా బోర్? నీ ఇంట్లో ఏనిస్తావా బోరు? నా ఇష్టం ఉంటే నీకు ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. ఆడ బోర్ ఉంది, ఇప్పుడు జనగా ప్రభాకర్ బోర్ వేసి ఉండు, నీళ్ళు వేసుకో. ఎవరు వద్దా ముందర ఉన్నాడు, నీళ్ళు వేసుకో. నీ వాళ్ళు 8 రోజులు చెప్తారు, మళ్ళీ వాళ్ళ నీళ్ళు తాగినాం అనుకో కాంగ్రెస్ వాళ్ళు నీళ్ళు తాగిన నీళ్ళ గిట్ల కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉంటుంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ నీళ్ళు ఉంటుందా? వేసుకో బోర్ పొద్దున. లేదు నీకు చదవకపోతే ఇంకా 5 పైపులు మేము తీస్తాం, వేసుకో. ఊరిని కలుపుకుంటే మాట్లాడు, కలుపుకోకపోతే నీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది. 5 ఏళ్ళు చేసిన 5 ఏళ్ళలో ఎన్ని గొడవలు అయినా నా వల్ల నా ప్రేరణ 5 ఏళ్ళ కనుక్కోను. 2 నెలలు కాకపోయా నీకు పార్టీల వివాదాలు, నేను ఉన్నప్పుడు ఇంత పార్టీల వివాదం అయిందా తెలుసుకోను. నువ్వు 2 నెలలు కాకపోతే ఎందుకు వివాదాలు అవుతున్నాయి? నీ ఎంటున్నోళ్ళు, నువ్వు కరెక్ట్ వ్యక్తి ఉన్నావు, నిన్ను రెచ్చగొడుతున్నారు. వాళ్ళ సొంత పడరాక నీ రెచ్చగొడుతున్నారు. నువ్వు నాశనం అవుతావు తప్ప ఎవరు నాశనం గారు. కరెక్ట్ ఆలోచన చేసుకుని బోర్లు అంటున్నావు. బోర్ మంచిది, ఈశ్వర ప్రభాకర్ అయిపోయి కట్టుకో. నీళ్ళు తక్కువ అయితే ఇంకో పరి దాన్ని పక్కలే, దాన్ని ఒక గజం జరిగి రోడ్ సైడ్ అయ్యి. నేను ఆపిర్రా ఇంత ముందు కూడా ఓల్మారాజా అనే వ్యక్తి ఇంటికాడ వేసిన చెరుక నేను ఆపిర్రా? అది మనకు సంబంధం లేదు. అక్కడ పట్టభూమి ఉన్నది, ఒక 2 గజాలు చేనులకు రావచ్చు, నీకు చెరువు కరవా పట్టభూమి బయటకు రావచ్చు. నువ్వు బోర్ వేసినా నీళ్ళు పడ్డాక మేము ఆపితే అప్పుడు జనాలు దగ్గర ఎవరు బదలమైతే నీ ఇప్పుడు కాబట్టి ముందు ఆపెడుతున్నా అనవా? అది కరెక్ట్ కాదు. తెలుసుకొని సర్వే అంటున్నావు పెట్టు గ్రామసభ అందరూ సర్దుకడతావు. వచ్చి ఎక్కడేసి కబ్ చేసి ఎక్కడేసి మరీ చెప్తాను నేను 6 నుంచి 7 గజాల వెడల్పు ఉన్నది. నువ్వు మిగతా సర్వే చూడు, నీకు గజం లేదు, గజంన్నర లేదు. సర్వే చేయి, మేము పెడతాం సంతకాలు పెడతాం, తీర్మానం చేయి. రిజిస్ట్రేషన్ నీకు ఏడు రావాలి, ఆడ ఎంట వస్తాం మేము. ఆడికి నీళ్ళు దాకా తిప్పి ఎన్ని భూములు పోతే ఎన్ని నీళ్ళు పోతే చూడు. అప్పుడు నువ్వు ఊరికి సేవ చేసిన అవుతుందా? ఊరిని నాశనం చేయడానికి వచ్చిన చెరుకాలు అంటున్నావు కదా. తిప్పి నేను ఇంకా చాలా మాట్లాడాలి, అవన్నీ వ్యక్తిగతంగా మాట్లాడవుతుంది. నువ్వు నిన్న కాంగ్రెస్ నాయకుడు అన్నావు, తర్వాత పోసారు వెంకటేశం అన్న. కాంగ్రెస్ నాయకుడు అంటే ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరికి అన్నట్లు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కబ్జా చేసి పట్టభూమి ఆయన అది ఇరిగేషన్ భూమి కాదు, గౌటాన్ భూమి కాదు. పట్టభూమి కబ్జా చేయడం ఏంది? డబ్బులు ఇచ్చి కోరుకున్నాం. అది నీకు ఇప్పుడు కూడా సర్వే చెప్పి నీకు పట్టభూమికి రాకపోతే దగ్గర ఉండి మేము చెరువు కాలువకి వస్తే మేము తెప్పిస్తాం. అసలు చెరువు కాలువ అయితే బూర వేయకూడదు, కానీ మేము దగ్గర ఉండి తెప్పిస్తాం. అది పట్టభూమి కాదా అని తెలుసు. సర్వే చేయి. కబ్జా చేయరు ఎవరు, వాళ్ళ బాట రావాలి, వాళ్ళకి బాట వస్తుంది. బాట రేపే వాళ్ళని ఎవరెవరు దొడ్లు కొన్నారో దగ్గరికి పట్టెల దగ్గరికి పోయి రేపే వాళ్ళని ఇది చేసుకోండి. మేము పైసలు ఇచ్చినాం, మేము వాళ్ళకి తావిడు పోయి అన్నికి రాదు. అతను వచ్చి కొలిచిచ్చినప్పుడు వీళ్ళకి తావిడి దొడ్లోకి తావిడి ఇస్తే మేము కొనుక్కుంటాం, లేకపోతే కొనుక్కోమని చెప్తాం. ఆ రోజు మేము తావిడిసే కొనుక్కుంటాం. వాళ్ళకు తావు అది ఇంకా కడీలు అతమంది కాదు ఏం కాదు ఇచ్చిన వాడు తావులు వేసినట్టు తావు ఏడొస్తుంది. నీకే తెలుసు, కొంత పొడ్డి ముందలు జరగదు, దొడ్లు ముందలు జరగవచ్చు, ఇంటకు జరగవచ్చు. అవునా, నువ్వు అన్నీ కలుపుకొని పోయి మాట్లాడాలి. నువ్వు వ్యక్తిగత తీసుకోకపోతే ఇన్ని రోజుల దాకా నువ్వు డెవలప్ కావాలన్న ప్రతిదీ కాంట్రవర్సీ చేయకూడదు అనే ఉద్దేశంతోనే కాంట్రవర్సీ చేయలేదు. ఇక నువ్వు కాంట్రవర్సీ పోతే నీ అవతల కాంట్రవర్సీ చేసే వాళ్ళు ఉన్నారు. నువ్వు డెవలప్ కోసం ఆలోచించి మేము ఈరోజు ఉన్నాం సహకారాలు తీసుకొని నీకు తంబాలు కావాలన్నా, పైప్ లైన్ కావాలన్నా, బోర్లు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, అంటే డ్రైనేజ్ కావాలన్నా, మా సహకారం నీకు అనుకూలం కాంగ్రెస్ కార్యకర్త ఎవరు సహకారం తీసుకొని డెవలప్మెంట్ ఫండ్ తెచ్చి డెవలప్మెంట్ చేయి. ఈరోజు సర్పంచ్ 2.5 ఏళ్ళు ఇంకా గవర్నమెంట్ ఉన్నది, ఫండ్ తెచ్చుకొని డెవలప్మెంట్ చేసి సహకరిస్తాం. నీకు ఒక ఫండ్ నిధుల కోసం ఆలోచన చేయి. నువ్వు ఈ కాంట్రాక్ట్ పోతున్నావు, నిధులు మేము తెస్తాం. నీకు ఎవరు బాగుంటే వాళ్ళతో టచ్ పని చేయించుకో, డెవలప్ చేయి. నీకే పేరు వస్తుంది డెవలప్ చేసినావని. నీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది రూలింగ్ పనులు చేయాలంటే. ఈ రోజు నువ్వు డెవలప్మెంట్ దిగి పోతాను లేవు. తంబాలు కావాలంటే కిందికి అడుగు, ఎవరిని అడిగిన నువ్వు తంబాలు ఏయిని అడుగు. ఆగకపోతే మా దగ్గర అరే చెప్పు, ఏకి అడిగినా డీకి అడిగినా తంబాలు వస్తున్నాయి చెప్పు, వాళ్ళ నిస్పీగా చెప్పిన మేము పోయి చెప్తాం. డెవలప్కి తరసలు చేస్తారు. బోర్లు ఆడేసిన బోర్లు నీళ్ళు దాపు ఇది చేయి. జనాలకి అర్థం చేసుకోవాలి. ఫీట్ తాగు పట్టభూమి మాకు రిజిస్ట్రేషన్ అయితే మీకు ఆడ చుట్టుముట్టు 2 గజాలు ఇస్తుంది. ఇంకా రిజిస్ట్రేషన్ కాలే. ఇతర పరిస్థితులు అర్థం చేసుకోవాలి. ఎందుకు రిజిస్ట్రేషన్ కాలేదు? మీరు గిట్ల ఊళ్ళు ఉంటారు, మేము కొన్నోళ్ళు గిట్ల వ్యక్తులు మంచోళ్ళే. బోర్ వేసేటోళ్ళతో ఇబ్బంది. మాకు రిజిస్ట్రేషన్ అయినాక మీరు అన్నీ బోరు కొనుక్కోండి, కొన్ని పైసలు ఇవ్వాలి. ఇంతకు మించి ఏం కాంట్రవర్షన్ పోకూడదని చెప్తున్నా. నేను ఇంతకు మించి ఏం చెప్పా. ఇక కాంగ్రెస్ కార్యకర్త అంటే అందరు అన్నట్లే, ఏ ఒక్కరు అన్నట్లే కాదు. చిన్న పనుల నుండి చిన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళంతా ఇట్లా గట్టి వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగలేక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. టైంకు రాలేదు తప్ప ఇది చేయలేదు. ఇక నీ గురించి ఇంకా సర్పంచ్ గురించి చెప్పాలి ఇంకా చాలా ఉన్నది, కానీ చెప్పదు. నేను చెప్తే అసలు నువ్వు పని వెనకడికి చెప్పాలో చెప్పొద్దు, కానీ దాంతో దీంట్లో కలపబోదని అనుకుంటున్నా. డెవలప్ గురించి ఆలోచించాయి. నేను ఇంత